మజాకా సినిమాలో కృష్ణ రోల్ సందీప్ గారు తినేశారు కాబట్టి, మీరా రోల్ ఆవిడ తినేసింది కాబట్టి, యశోద రోల్ ఈవిడ తినేశారు కాబట్టి, అందరు కలిపి డబ్బులు తినేసాం కాబట్టి, తింటూ ఒక వీడియో చేసి స్టార్ట్ చేద్దాం అనిపించింది. సార్ రెడీ? మేమైతే ఇంకా తినలేదు. ఇవాళ ఇంట్రెస్టింగ్ ఏంటి, ఇన్ని రకాల ఐటమ్లు తెస్తే అన్నీ తింటాను, కొన్ని కొంచెం కొంచెం. మంచి గారు మీరు ఏం తింటున్నారండి? సార్ What are you going to be eating? I'm starting with some egg, then I'll move on to other things. Can I see the egg? I mean, the world can see it. No, it's okay. Why It's just do you an hide omelette. things from the camera? But there's nothing, okay. Lovely omelette. నేను అందరితో ఏం చెప్తున్నా అంటే వీ హ్యావ్ ఇట్స్ అన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్. ఇది ఇంటర్నేషనల్ క్రూ ఉంది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ సార్, వీ బ్రిటిష్ యాక్టర్స్ ఉన్నారు. రీతు గారు, జనరల్గా మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటండి? సో నాకు జాపనీస్ ఫుడ్ చాలా ఇష్టం. ఐ లవ్ సూషీ అండ్ థింగ్స్ లైక్ దాట్, బట్ నథింగ్ లైక్ బేసిక్ అన్నం పప్పు. దట్స్ మై కంఫర్ట్ ఫుడ్. అంటే చెప్పాల్సింది చెప్పేసి బ్యాలెన్స్ చేయడానికి అన్నం పప్పు. నో, ఐఎమ్ అ బిగ్ ఫుడీ, సో ఐ లవ్ ట్రైయింగ్ డిఫరెంట్ కుజిన్స్. ఇప్పుడు తింటున్నాం కదా, మేకింగ్ అప్ ఫర్ ఇట్. ప్రమోషన్స్ లోనా ఈయన అడగలేము జనరల్గా, ఎందుకంటే మన అందరం హోటల్కి వెళ్ళి ఆర్డర్ చేసుకుంటాం. ఈయన హోటల్ పెట్టుకుని ఆర్డర్ చేసుకుంటారు కాబట్టి మనం ఆయన పెద్దగా అడగకూడదు. Actually, I'm curious to know what food you like, because I don't think we've ever spoken about this. Yeah, we haven't. అంత మాట్లాడుతున్నారు food, food గురించి I- మాట్లాడుతున్నారు. We had About Asian food. food. We had Asian food Oh, together yeah. at Vizag. While we were shooting for Vizag. It was yeah. like a Chinese Yeah, we slash had Japanese. We had sushi. Yes. She's very like strict Yeah. with her diet. You know, she eats like healthy food and like Yeah. clean food. What do you mean? We all eat bad food. No, Unhealthy food. She's a lot more particular. I'm Actually. very Have you ever eaten sweets? Like I've never seen you eating. nearly finished that box of mithai that you and your mum got. Oh, you did? Solo. Indian It didn't make it to London. Only the brownies made it to London. కాదు, ఈవినింగ్ అందరూ బయట కూర్చొని తింటున్నాం, మధ్యలో లంచ్ బ్రేక్ లో మీరు కూడా జాయిన్ అవ్వండి. నో, నేను బయట తిన్ను. ఈవెన్ మా లాన్ లో పార్టీ ఇచ్చినా కూడా ప్లేట్లో పెట్టి ఇంట్లోకి వెళ్ళి వస్తుందంట. Clean eating. That's what I mean. జోక్ కాదు, she said that. Biggest luck for me is I don't know taste that much. అంత బాగానే ఉంటుంది. నాకు నచ్చలేదంటే కనుక వరస్ట్ కదా. హోటల్స్ పెట్టుకుని ఈ మధ్య కొత్తగా రోబోట్స్ తో స్టార్ట్ చేసేయండి. మొన్న నైట్ వచ్చాం మేము ఇక్కడికి, వస్తే ఇవన్నీ రోబోట్ చేసిందని. ఇప్పుడు అది బాగా చేసిందని చెప్పాలా, బాగా సెట్ చేశారని చెప్పాలా నాకు అర్థం. చిన్నప్పుడు as a family when we used to travel, my parents used to crave for Indian food. సో నాకు మా అక్క కనిపించేది లైక్ ఏంటి ఇంత దూరం వచ్చాము, why are they craving Indian food? But now I understand like how much like we don't value Indian food. It's home enough, I comfort feel. food, even for me. Like I start missing Indian always, food. Yeah. always. Even at home, we just eat Indian food. అర్థమవుతుంది. అన్న, మనం ఇప్పుడు జర్నీ చేస్తున్నప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక దాబా దగ్గర లేకపోతే వేరే స్టేట్లో ఎక్కడ వెళ్ళినప్పుడు అన్ఎక్స్పెక్టెడ్గా మనం చిన్న ఇడ్లీ బండి, చిన్న పాకలో ఇడ్లీ కోసం వెళ్తాం సార్. మీకు గుర్తుండి అలా అన్ఎక్స్పెక్టెడ్గా తిని అది అమ్మ భలే ఉంది అన్న ఫీలింగ్ ఉన్నది ఎక్కడ ఉంది గుర్తుండి? రొటీన్ లవ్ స్టోరీ షూటింగ్ చేసేటప్పుడు రిషికేష్కి వెళ్ళాం. షూటింగ్ మొత్తం అక్కడే. మాకు ఆ టైంలో మరీ ఎక్స్ట్రీమ్ స్మాల్ బడ్జెట్, చిన్న క్రూ, ఇష్టానికి కొడుతున్నాం. సో మాకు పెద్ద రెగ్యులర్గా ఫుడ్ ఇదే ఉండదు. అందరూ డైరెక్టర్, నేను, రెజీనా, కెమెరామెన్ ఒకే కార్లో వెళ్తుంటాం. దారిలో ఎక్కడ దొరికితే అదే ఫుడ్. నెక్స్ట్ షార్ట్కి వెళ్ళిపోతాం. అక్కడ నాకు ఈ ఆలూ పరాతాలు అలవాటు చేశారు. లైక్ అక్కడక్కడ వేడి వేడిగా చేసిస్తారు. ఇన్స్టెంట్ ఫుడ్ సార్, ఇట్స్ సో గుడ్. నువ్వు చెప్పగానే ఫస్ట్ గుర్తొచ్చింది అదే. మీరు అసలు మనం బయట దిగి పాకలు కేకలు అవన్నీ Actually, Naku, like I forgot to mention, like I love dosa as well. I can eat dosa for breakfast, lunch and dinner also. This is lovely. యాక్చువల్లీ నాకు ఇడ్లీ కూడా చాలా ఇష్టం. లైక్ ఇడ్లీ విత్ నెయ్యి అండ్ పౌడర్. Peanut chutney. నేను అప్పుడప్పుడు ఐ ఈట్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ ఫర్ డిన్నర్ ఆల్సో. సార్ మీకు సార్ ఎనీథింగ్ స్పెసిఫిక్ వేరే కంట్రీలో కానీ మన ఇక్కడ లొకేషన్కి వెళ్తే ఎక్కడన్నా? ఐ లైక్ నాన్ వెజ్. లైక్ నాన్ వెజ్ కాదు, ఐఎమ్ ప్యూర్ నాన్ వెజిటేరియన్ మామూలుగా అయితే. ఇంద్రసేనారెడ్డి కాశీలో ఉన్నట్టు ఇప్పుడు వెజిటేరియన్. వి బోత్ హ్యాడ్ మిర్చి మసాలా అన్న మన వైజాగ్ బీచ్ దగ్గర. Oh yes, what was that? It was delicious. రోడ్డు మీద చేద్దాం Some street food. కదా, నేను ఊరికి అసలు ఇవన్నీ తీసుకెళ్ళినప్పుడు పెట్టా. అంటే వాళ్ళకి తినేసింది సార్ వైజాగ్ రివర్ చికెన్ సార్. చికెన్ ఎలా చేస్తారు అవి? సార్ మన గ్రిల్ లాగా సార్, మన కోల్ పెట్టి పైన సోలో కోల్ పెడతారు. కింద కోల్ పెట్టి గ్రిల్ చికెన్ లివర్, మటన్ లివర్. వి కాంట్ డు ఇట్. చీక్లెస్
రోబోట్ చేయలేదు. రోబోట్ చేయలేదు. ఏమంటే నేను భోజనం గురించి మాట్లాడినా కూడా బిజినెస్ ఆలోచిస్తున్నాను సార్ నేను ఘోరం. Sandeep, being his usual selfless person that he is. సబ్బా ఇవిడు వచ్చింది కానీ నేను ట్రాల్ చేయడానికి ట్రై చేస్తుంది. I am saying nice things also, you are saying troll. మంచి విషయాలు చెప్తే ట్రాల్ చేస్తుంటుంది. Thank you. చాలా రేర్ గా చెప్తుంటారు చాలా రేర్ గా చెప్తుంటారు. రైట్ వీక్. That's why I wanted Anshu beside me so that we can be a team and like bully you both. No, if you boys become a team, we will not even exist in that game. Once again. So be careful. I want somebody to try that palav. అన్న బయట పులిహోర ఉందన్న if somebody wants to eat. కావాలన్నాడా సార్? కావాలని అన్నాడు. వెజిటేరియన్ అయితే మాత్రం మరి సార్ మీకు అర్థం కాల, మనోడు వేరే డైనింగ్ లో పనిచేసాడు, ఇది నాకు మాత్రం అర్థమైంది. సార్ ఇప్పుడు కాదు రైటర్లను పక్కన కూర్చొని కొంచెం కష్టంగానే ఉంటుంది. అన్న సినిమాకి వద్దాం. ఏంటి హౌ ఇట్ హ్యాపెండ్? ఫైనల్లీ ఇప్పుడు చెప్పండి, ధమాకా ఎలా వచ్చింది మీ లైఫ్ లోకి? ఏంటిది బాబు మాకు నువ్వు దమ్మాక అండంలో ప్రాబ్లం లేదు, మళ్ళీ ఐపీ రైట్స్ కేసు వేస్తాను అంటున్నారు. అంటే రిలీజ్ దగ్గరికి వచ్చింది కదా సార్, అది బ్లాక్ బస్టర్ ఇది బ్లాక్ బస్టర్ కాదు. డియో అవును అంతేనా? మీరు ఎలా అవ్వమంటే అయిపోతా సార్, ఎలా అవ్వమంటే అయిపోతాం. చెప్పండి అన్న, మజాక్ ఎలా వచ్చింది, ఏంటి సంగతి? మజాక్ సినిమా అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు నా దగ్గరికి ఎలా వచ్చింది పెడుతున్నారా? రెగ్యులర్గా పర్సన్ ఏ కథ రాసుకున్నా వచ్చి ఫస్ట్ నాకు చెప్తారు సార్, కంటిన్యూ సూపర్ అంట, ఫ్యాంటాస్టిక్, సందీప్ అన్న బాగున్నాడంటే బాగుంటుందని చెప్పి ఇంకొకరికి చెప్పి ఓకే చేసుకుంటారు. ఈసారి మా సర్కిల్లో జోక్ ఉంది సార్, ఒక కథ ఏదన్నా మా అసిస్టెంట్లు అంటుంటారు, ఒక కథ ఏదన్నా ఎక్కట్లేదు ఒకసారి సందీప్ చెప్పి సీరియస్గా అంటారు. మాలో చాలా కథలు ఉన్నాయి సార్. ఇప్పుడు సందీప్తో వెన్ ఎవర్ సందీప్ సెంట్ మే స్టోరీ, అది సినిమా అయితే కనుక ఇట్స్ అ బ్లాక్ బస్టర్. తను చేసినా చేయకపోయినా పంపించాడంటే నేను ఓకే చేశానంటే ఇక తర్వాత తను చేసినా ఎవరు చేసినా స్టోరీస్ నేను ఎలా ఫుడ్ ఎలా చూస్ చేసుకుంటా, నేను కూడా స్టోరీస్ అలా చూస్ చేసుకుంటాను. ఎందుకంటారు? Because he knows what people want kadandi, అందుకే ఆ టైటిల్ పీపుల్. అందుకే ఆ ట్రాక్ రికార్డ్ అంత బాగుంది. సందీప్, మీరు యూఆర్ టాకింగ్ అండ్ ఐఎమ్ సీయింగ్ ఆన్ లైవ్, ఇది టీజర్ లాంచ్ అనమాట. సడన్గా పీపుల్ స్టార్ అంటే ఐ ఓన్లీ నేమ్డ్, ఎందుకనేది ఆయనకి తెలియదు. షీ టోల్డ్ నౌ. You are actually a people star. Seeing you with people. No, please don't be. Own it and enjoy it. ఇంకా అయిపోయింది అన్న, నెక్స్ట్ 20-30 years మీతోనే ఉంటుంది అది, మీరు వద్దన్నా కూడా మీతోనే ఉంటుంది అది. అంటే సంతోషం. Very good thing about Sandeep that he involves so much in his films. Like he wants to give the best output to the audience. నేను ఈ సినిమాలో రెండు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు నోట్ చేసింది ఏంటంటే, అంశు గారు జనరల్గా మామూలుగా నాకు ఫీలింగ్ ఉంటుంది, నేను ఎక్కువ మాట్లాడతాను అందరూ అంటారు, నేనే సైలెంట్ అయిపోయి కామ్ అయిపోయిందంటే అంశు గారితో, అంటే అప్పుడప్పుడు నేను ఓకే మీరు అయిపోయాక చెప్పండి అంట. సర్ప్రైజ్ ఫ్యాక్టర్ ఏంటంటే వర్మ గారు కూడా చాలా ఎక్కువ మాట్లాడతారు. ఈ సినిమాలోనే మాకు డిస్కవరీ అయింది. ఇట్స్ వెరీ I think there's more to me than just this. I think there's more to me than just this. How much I talk, whether I talk less, whether I talk more. There's so much more to me. She's such a What is deep. Motelis? She's such a deep person. Very. She's a vibe. Trust me, you really need to have that He one used to to say one. that about me. Did he? Used to? Why have you stopped? Like, Ritu, your wife and all that. Right? She is. She's just compliment అని ఇచ్చేది లేదు. She's just. You're just I got undercover. stuck. She's an undercover one. మొన్న ఈ మధ్య సినిమా మొత్తం చూశారు, విన్నదానికి చూసిన దానికి ఎలా ఉంది ఏంటి పరిస్థితి? ఎంజాయ్ చేస్తాను చూసినంతసేపు, వినేది నాకు ఎందుకు గుర్తుంటుంది ఇంకా. చూసినంతసేపు ఎంజాయ్ చేసాను హ్యాపీగా ఉన్నప్పుడు, ఒకవేళ చూసినంతసేపు ఎంజాయ్ చేయలేదు అనుకో, విన్నదంతా మళ్ళీ రీకలెక్ట్ మర్చిపోయామంటే. సార్ మీకు నచ్చుద్దే నేను చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను సార్. ఈవిడ డబ్బింగ్ చేసి మెసేజ్, హే ఇట్స్ యాక్చువల్లీ వెరీ నైస్ అంటే ఇట్స్ యాక్చువల్లీ వెరీ నైస్ డౌట్ ఉంటుందా? ఏమంటే ఏంటంటే ఇది పాపం. I said the scenes have come out very good. హే ఇట్స్ యాక్చువల్లీ కమ్ అవుట్ వెరీ గుడ్ అంటే I didn't say. అదే అంతకు ముందు బ్యాడ్ అనుకునేవాళ్ళ? No, not at all. Look, అసలు నేను షూటింగ్ స్పాట్ లో ఐ డోంట్ సీ ద ఫుటేజ్ అండి. అవును. సో డబ్బింగ్ చేస్తున్నప్పుడే ఇట్ వాస్ ద ఫస్ట్ టైం. మా మొక్కలే చూడండి ఫుటేజ్ చూస్తారు.
త్రినాథ్ గారి గురించి మీరు తిన్న ఫుడ్లో ఆయన ఎలాంటి వాడు చెప్పండి. అన్నీ ఒకే ప్లేట్లో తింటే అదే ఆయన తింటాడు కూడా అలాగే. నిజార్ కాదు ఇవన్నీ సింపుల్ ఈ వెజ్ ఫుడ్ అంతా తీసి అవతల పారేస్తే తిన్నారు. కాదు సార్, ఆయన ప్రతి దానికి న్యాయం చేస్తారు. లంచ్ టైం నేను చూశాను కదా, కడుపు ఫుల్గా నిండిపోయినా ఎవరో ఇంటి నుంచి ఒక డిష్ తెచ్చారంటే తప్పకుండా దానికి నెయ్యి వేసి అన్నం వేసి తినేసి ఆ తృప్తినిచ్చే వెళ్తారు. సో ఈజ్ యాక్చువల్లీ వెరీ క్యూట్ సింపుల్ మ్యాన్. వాట్ ఐ రియలీ లైక్ అబౌట్ హిమ్ ఇస్ ఆయన చాలా సింపుల్ మనిషి. ఎంజాయ్స్ లైఫ్. బాగా తినాలి ఫుడ్. He's always Very happy. good energy. He's just high energy, Yeah, happy, very good cute, just sweet. అదృష్టం వల్ల ఉండాలంటే నిజార్ అన్న కెమెరామ్యాన్. నిజారు ఇక్కడ ఎక్కువ టైం తీసుకునే కలర్ఫుల్ డిష్ ఇది. బబుల్ గమ్. బబుల్ గమ్. మన He's like very like super He's cool. Yeah, exactly. He's a cool like, dude. Like he doesn't even have to say anything much. మీకు తెలియని ఒక వ్యక్తి గురించి. ఓట్స్ యాక్చువల్లీ హోమ్ కుక్డ్ ఓట్స్. మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ అన్న. మ్యూజిక్ డైరెక్టర్ లియాన్ అయితే మాత్రం ఐ గివ్ ఇట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిషెస్. అబ్బాయి నిజంగానే చాలా సర్ప్రైజ్ చేశారు ఈ సినిమా. మటన్ కూర ఏది ఉంది, భూపాల్ గారు, లక్ష్మీ భూపాల్ గారు మటన్ పొలం. మటన్ బాగా అయితే అదే. ఐ గివ్ హిమ్ దట్ ఎఫర్ట్. సర్ప్రైజ్ చేశాడు చాలా. సరే, ద మోస్ట్ క్రూషియల్ క్వశ్చన్ అన్న, రాజా గారిని ఏ డిస్టర్బ్ పోలిస్తారని చెప్పండి ఫస్ట్. రాజేష్ దండా ప్రొడ్యూసర్ రాజేష్. ఈ ఫుడ్ వచ్చిన బిల్లుతో పోలిస్తారు. అండ్ నాకు మీది రాజా గారిది ఫ్రెండ్షిప్ గురించి తెలుసుకోవాలని కోరిక ఉంది. అదే టామ్ అండ్ జెర్రీ ఫ్రెండ్షిప్. చెప్పండి సార్. నాకు ఒక మెసేజ్ వస్తుంది, అర్జెంట్గా ప్లీజ్ కాల్ మీ. నేను ఎక్కడో ఉంటాను, మెసేజ్ పెట్టి నేను కాల్ చేద్దామని నెక్స్ట్ డే మార్నింగ్ వరకు. కొన్నిసార్లు ఏంటంటే 2 సార్లు 3 సార్లు అంటే నేను కాల్ చేస్తాను ఏదైనా సంథింగ్. సో ఇఫ్ ఐఎమ్ సమ్వేర్ వెళ్తే ఐఎమ్ అవుట్ సైడ్. నెక్స్ట్ డే మార్నింగ్ ఐ కాల్ సందీప్, నేను కాల్ చేశాను, అయిపోయిందండి సారీ. ఇతను నవ్వుకుంటున్నాడు కానీ సగం గొడవలు పెట్టి తినేసారు. గొడవ పెట్టి కావాలని కాదు, అక్కడ పనులు జరిగిపోతే అన్న నువ్వు చెప్పు అంటాడు. నేను సరే వెళ్తా, మనోడు రియాక్ట్ అవుతాడు. నేను అన్ని బాణాలు వాడతాను, మేనేజర్ బాణం, కోఆర్డినేటర్ బాణం, అన్ని తప్పపోతే హీరో బాణం. సో బేసిక్లీ రాజాకి నాకు ఉన్నానంటే ప్రేమ ఎంత ఉందో దాని మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా నాకు అంత ఉంది. అదే నాకు ఇక్కడ ఉండే తేడా ఏంటంటే ఎస్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిమ్ ఫర్ వాట్ ఈస్ డూయింగ్ టుడే. ఎక్కడ మొదలు పెట్టాడు, ఇవాళ వచ్చి ఇక్కడ దాకా వచ్చిన దానికి అఫ్కోర్స్ అనిల్ గారు కూడా ఇంచుమించు బిగినింగ్ నుంచి రాజా తెలుసు. సో వెరీ ప్రౌడ్ ఆఫ్ వైర్ ఇస్ కమ్. బట్ ఐ ఫీల్ లైక్ పొటెన్షియల్ ఇంకా ఉంది. ఆయన ఒక రీజన్ ఊరిని ఎప్పుడు దొబ్బులు పెడుతుంటాను. ఆయన మనం ఎలా తిన్నామో అలా తింటుంటాడు. ప్రొడ్యూసర్ దొబ్బులు పెట్టా, నా ఫ్రెండ్గా దొబ్బులు పెడతా, ప్రొడ్యూసర్గా నేను ఆయన రాజా గారని అంటాను. మీరు ఫోన్ చేసి ఏం చెప్తుంటారండి రాజా గారికి అప్పుడప్పుడు? అంటే ఫోనే చేయరండి. We did have some phone conversation. అయ్యిందా? ఎప్పుడో అన్నిటికీ నేనా సార్ మిక్స్ కొంచెం. చెప్పు. జనరల్ షూట్ గురించి అంత బాగానే జరుగుతుందా? యూ కంఫర్టబుల్? టాపిక్స్ అది కంఫర్టబుల్ అంటారా? ఐ డోంట్ థింక్ సో. హీ వోంట్ సే దట్ వర్డ్ కంఫర్టబుల్. అలాగే కంఫర్టబుల్ అంతవరకు అది కంఫర్టబుల్ వర్డ్. ఎందుకంటే ఒకసారి ఏదో ఇష్యూలో ఐ టాక్ సంథింగ్ కోపంగా మాట్లాడేశాను. కాసేపు అయిన తర్వాత కాల్ చేశాడు, సార్ ఇందాక ఏదో వర్డ్ మాట్లాడలేదు ఏంటి? నాకు ఇది రెగ్యులర్ సార్. నేను సడన్గా ఫోన్ చేసి సడన్గా సీరియస్గా చెప్తుంటాను, ఇది చేయాలి. ఇట్స్ వెరీ నాన్ షలాంట్ ద వే యూ గైస్ ఆర్ బిహేవింగ్ అంటే బ్రో ఏదో అన్నారు అన్నాడు. గుర్తిట్లేదు సార్, ఎలా చెప్తా నేను అయిందిగా ఫండ్ ఇదన్నా కదా అంటే రవితేజ్ గారిది యూ గాయస్ అంటే గాయకి అంటే గొప్ప. ఇలాగ ఒకసారి ఇలాగే సెట్లోని అంశు తన ఫ్లోలో ఆవిడ ఉన్నారు. 20 minutes అయిపోయింది సార్. 20 minutes నుంచి అంశు మాడుతున్నారు. ఐఎమ్ నాట్ కిడింగ్, 20 minutes ప్లస్ నాన్ స్టాప్ మాడుతున్నారు. పాజులు కామాలు ఫుల్ స్టాప్స్. ట్రాన్స్లేటర్ అంటున్నాడు కాదు ఏదో కొడుతున్నాడు. ఒక పాయింట్ నేను ఆపి రాజా నీకేమర్థం ఏం చెప్పాను. బ్రో నాకే అర్థం కాలేదు బ్రో, చెప్పొద్దు బ్రో అంటున్నాడు. సో అంశు గారు ఈ సినిమా నుంచి యూనో టేక్ హోమ్ కానీ యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ కానీ వచ్చేస్తా. Which scene? Ooh. Obviously, a few scenes that are quite close to my heart. But there's one in particular that we shot in Vizag in the evening. It's like a night scene. It's very emotional. I'm angry, frustrated, sad, very emotional. It's just a mixture of emotions. That was slightly challenging, but I was really up for that challenge and I really enjoyed that scene. నాకు డెఫినెట్లీ సెకండ్ హాఫ్లో
Rao Ramesh sir and na మధ్యలోని scene. Patil scene. Really nice. So that's a very special scene and ఒక సింగిల్ టేక్ లో చేసాం మేము అండ్ రీసెంట్లీ సార్ డబ్బింగ్ చేస్తున్నప్పుడు కూడా హీ గాట్ వెరీ ఇమోషనల్ వాచింగ్ దట్ సీన్ అండ్ కాల్ చేసి పర్టికులర్లీ చెప్పారు చాలా బాగా చేసావు ఒక్క ఎక్స్ప్రెషన్ ఇచ్చావు ఆ సీన్ ఎండ్ లో ఐ థింక్ That's Prasanna sir's favorite scene. యాక్చువల్లీ ఐ వాంట్ టాక్ అబౌట్ దట్ సీన్ ఇప్పుడు చెప్పలేదు కదా మాట్లాడలేదు కదా సీన్ వచ్చింది సీన్ లాగ్ కట్ చేయాలి ఆనెస్ట్లీ చెప్పండి ఆ సీన్ అలాగే రాయబడింది. లాగ్ కట్ చేయాలి సడన్గా పట్టీలు అనగానే డ్రాప్స్ స్టార్టెడ్ ఫామ్ పక్కన ఉన్నాడేమో అనుకుంటా చేంజ్ ద మూవీ మీన్ బోత్ సీన్స్ ఇస్ ద గరాజ్ సీన్ యువర్ టాకింగ్ కాంప్లిమెంట్స్ టాప్ 2 కాంప్లిమెంట్స్ లో ఒకటి ఏంటంటే ఈ సీన్ డబ్బింగ్ చెప్పి రావు రమేష్ గారు ఫోన్ చేశారు. ప్రసన్న గారు మీరు నన్ను ఫాదర్లా ఫీల్ అవుతారు కానీ ఈ సీన్కి సార్ మీకు పాదాలకు నమస్కారం సార్ అని ఫోన్ చేసి సచ్ ఎ బిగ్ నాకు కూడా చెప్పారు హీ సెడ్ ఇన్ మై 16 years of working experience ఇలాంటి సీన్ నేను ఎప్పుడు చూడలేదు ఇది మజాకా పట్టిల్ సీన్ అని గుర్తుండిపోతుంది అని చెప్పారు. ఐ వాజ్ లైక్ ఓ మై గాడ్ దట్ డే ఐ వాజ్ జస్ట్ లైక్ That is such a He made special my day, scene. yeah. That is really like. No, the way the scene came up, people lag. Ante I forgot and never told about that one also. Yes. అన్న మీకేంటన్నా ఏ సీన్ మీకు ఈ సినిమాలో? నేను సినిమా చూసినప్పుడు కూడా పట్టిల్ సీన్ అన్నాను. మీకు మీది నా సీన్ సార్ ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకు ఎందుకో బస్ సీన్ చాలా ఇష్టం ఎందుకంటే అలా నేను చేయలేదు కాబట్టి అదే నాకు ఆ టైప్ ఆఫ్ ఒక హై ఎనర్జీ ఫన్ సీన్స్ వచ్చి మాట్లాడడం అందులో మనం ఇప్పుడు 3 సార్లు నువ్వాలంటే నాకు 4 మొన్నలాగా చెప్పిపోయి అది నాకు కాకుండా పోయినాయి కదా 3 మన చేతికి వచ్చేసరికి తినాదుగా బాగుంది. వేరే వేరే 3 సార్లు కాదు 2 సార్లు సార్ నాకే 3 సార్లు చెప్పారు ఇంకెక్కువైనా పెంచుతారు నాకే 3 ఊరుకోండి సార్ పెంచుతారు ఇంకా జరిగింది చాలు. ఓకే ఆ సీన్ నాకు మా ఇద్దరు ఇంటరాక్షన్లోని ఐ లైక్ ఇట్ the one in the bus and I was so surprised he had so many dialogues that day and ila gurtupetkoni he was just saying them. I was like very surprised. నేను ఏం చెప్తానో నాకు తెలియదు కాబట్టి Like the energy was like on point and everything. It was lot of fun to do. తినాద్ గారు ఆ సీన్ సాయంత్రం ఎడిట్ చూసి నాకు ఫోన్ చేశారు. సార్ కళ్యాణ్ బాబు సీన్ చూసినట్టు అనిపించింది సార్ నాకు అన్నట్టు. మీతో కూడా అని ఉంటారు ఆ మాట ఫోన్ చేసి. ఫోన్ చేద్దాం ఆయన చాలా మా ఇద్దరికి అలాంటి సీన్లు చాలా ఇష్టం పర్సనల్గా. మా ఇద్దరు ఫేవరెట్ హీరోయిన్ మీదకి వెళ్ళి ఎక్కేసి పడుతుంది అనేసి లైక్ బేసిక్లీ మనం ఒక రూల్ బుక్ ఉంటుంది కదా మాట అసలు ఆ వల్లనిబిలిటీ లేకుండా ఇష్టానికి మాట్లాడే ఒక విషయం అది క్యూట్గా కనిపించేది నాకు ఇష్టం సార్. నాకు ఈ సినిమాలో అన్నింటిలో ఒక సీన్ అలాంటిది ఉంటుంది నాకు ఇష్టం. సో ఈ సీన్ చెప్పినప్పుడు అది లైక్ చెప్పండి సార్. నన్నే ఎవడు అడగలేదు సార్. నేను ఎవరు చెప్పను సరే చాలా క్వశ్చన్లు అడిగాను రిటర్న్లో ఎవడన్నా అడుగుతాడేమో క్వశ్చన్ అని అడుగు చూస్తున్నా. మీరు చెప్పండి సార్. నన్ను అడగాల్సింది ఏంటంటే ఏ సీన్ ఇష్టం లేదా? ఏ సీన్ ఇష్టం లేదు సార్? 2 సీన్లు చెప్పుకోలేను థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి నాకు ఇష్టం లేదు ఏదైనా ఉందా అంటే 2 సీన్లు ఉన్నాయి థియేటర్లో బ్లాస్ట్ అవుతాయి కాకపోతే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది అనగానే త్రినాథరావు గారు ఆ సీన్ అండి అన్నారు. ఆ సీన్ ఎలా పట్టారు? సార్ సార్ ఆ సీన్ సూపర్ కదండి. సూపర్ అంటే కాకపోతే కొంచెం బట్ 2 సీన్లు మాత్రం ఆ 2 సీన్లు సార్ మీరు 2 సీన్లు ఉంటున్నారు సార్. నేను 2 డైలాగులు మార్చమంటే మాట్లాడతాను. 2 వారాలు కుస్తీ పట్టాలి. ఓకే ఈ 2 డైలాగులు బాగాలేవు. ఫర్ ఆల్ దేర్ మూవీస్ బయట మూవీలు అని కూడా చెప్పలేదు. ఇన్ ఆల్ దిస్ డైలాగ్స్ ఆర్ ది బెస్ట్. దిస్ డైలాగ్స్ ఆర్ ది బెస్ట్. అంటే సరదాగా ఉంటే సడన్గా పోకింగ్ ఉంటుంది కదా సార్. నేను ఇంకోటి నమ్మేది ఇంటెన్స్. నేను ఎప్పుడు నేను వర్క్ సమ్మన్ వన్ థింగ్ వెరీ కాన్షియస్ లుక్ ఇస్ ఆ సినిమా పట్ల వాళ్ళ ఇంటెంట్. నేను రేపు దీని రిజల్ట్ ఇవన్నీ పక్కన పెడితే చేసే పని 200% బ్లడ్ పెట్టేయాలి అని ఒక ఉద్దేశం ఏమైతే ఉంటుందో అది నేను డే 1 నుంచి ఎప్పుడు పర్సనల్గా చూశాను. ఇన్ఫాక్ట్ ఈ సినిమాకి నేను కొంచెం భయపడ్డాను ఎందుకంటే 4 ఇట్లు ఇచ్చారు బ్యాక్ టు బ్యాక్ కాంబో. కానీ రిలాక్స్ అవుతారేమో అనుకున్నా. లేదు నన్ను మామూలు నష్టపెట్టలేదు. నేను హ్యాపీ ఫీల్ అయ్యా. ఓకే సర్లే నన్ను నష్టపెట్టడానికి ఒక మనిషి ఉన్నాడంటే మంచి విషయం. మనం లేదంటే నేను ఎక్కువ తిరిగి నేను పెట్టండి ఏమైంది ఏంటి అని. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. దట్ వాజ్ వెరీ బ్లెస్. ఈ సినిమాకి నిజంగానే నేను మరి మనం ఇంట్రెస్టింగ్గా చూస్తే భైరవ్ కొన్న తర్వాత మనం అనుకోవడమే లేదు నెక్స్ట్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావాలి అని కాన్షియస్గా అనుకున్న విషయం. ఇందులో అన్నీ కుదరడం రియలీ హెల్ప్. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే మామూలుగా ప్రసన్న సినిమాలు అన్నీ కూడా ఇప్పటిదాకా ఎక్కడో తెలుసో తెలియకుండా
నా బీట్లో ఉంటాయి తను చెప్పే డైలాగులన్నీ. అసలు నా బీట్లోనే లేని డైలాగుల సినిమా ఇదే. సో ఐ హ్యావ్ టు అగైన్ కమ్ ఇన్ టు ఇట్, వేరేలా ట్రై చేసి దాట్ లాట్ ఆఫ్ ఫన్. ఫస్ట్ టైం లైఫ్లో రీతోవర్మ గారు నన్ను ఏదో అడగాలనుకున్నారు, అది ఎప్పుడు అడుగుతారా అని టెన్షన్తో ఉందండి. కానీ నేను అడిగింది అడగకండి. But I want to say nobody does comedy as good as Prasanna garu. Yes. అది నేను తెలుగులో ఎలా చెప్పాలి? రైట్స్ కామెడీ నా డస్ కామెడీ Does and writes also. దట్స్ ఆల్సో సార్. He needs to be in front of the camera. He's always like ఇప్పుడు మీరు పేపర్లో సీన్ ఏంటని చూస్తే చాలా సింపుల్గా ఉంటుంది. మనోడు ఏదో బీట్లో చెప్తాడు, అది వర్కౌట్ అవుతుంది. అండ్ త్రినాథ్ గారు మనం తీసి ఒప్పుకోరు మళ్ళీ. ఆయన అప్పుడప్పుడు సడన్గా ఆయనకి పట్టుకుంటుంది 18 టేకులు వెళ్తాయి. బట్ ఆ ఒక్క డాట్ ఆయన అంత పర్ఫెక్ట్గా నాకు స్పెసిఫిక్ ఉంటాడు ఆయన. నేను యాక్ట్ చేస్తూ రాస్తా సార్, జోక్ రాయను, యాక్ట్ చేస్తూ రాస్తా. అందుకని అది ఆ టైమింగ్కే వర్కౌట్ అవుతుంది. ఇంకో టైమింగ్లో చేస్తే ఇందులో జోక్ ఫస్ట్ రికగ్నైజ్ చేసి తినాలి గారు సినిమా చూస్తుండదు. సార్ రాత్రి సీన్ పేపర్లు పంపారు, నాకు ఈనాడు పేపర్ చదువుంటే అనిపించింది అన్నాడు. చదివా, ఇది బాగుంది కదా సార్, రాత్రి ఇదే సార్. అండ్ సార్ ఇప్పుడు నేను వీళ్ళు తీసే మీటర్ ఆఫ్ ద ఫిల్మ్స్తో ఒక కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అయినా దేర్ బీట్ ఈస్ వెరీ స్మార్ట్ సార్. దీని యాజ్ ఇట్ ఈస్గా ఒక నాకు తెలిసిన కొంతమంది వెరీ ఇంటెలెక్చువల్ యాక్షన్ ఫిల్మ్ మేకర్స్తో కంపేర్ చేస్తే యాజ్ ఇట్ ఈస్గా స్క్రీన్ ప్లే బీట్ ఈ స్క్రీన్ ప్లే బీట్ మ్యాచ్ అవుతుంది. తేడా ఏంటంటే రామ్ కామెడీ ఉంటుంది, అదేమో ఆ బీట్ సింపుల్ ఎంటర్టైనర్స్ తీస్తారు, కామెడీ ఫిల్మ్ తీస్తారు అంటారు. కానీ కొత్త సినిమాకి అంత క్రాఫ్ట్ అక్కల్లా. వెన్ యూర్ అటెంప్టింగ్ సంథింగ్ న్యూ వాళ్ళు చూస్తారు. బట్ కమర్షియల్ ఎంటర్టైనర్ చేసేటప్పుడు చాలా క్రాఫ్ట్ కావాలి. అంటే ఇది ఇలాంటి సెటప్ ఇంతకు ముందు దగ్గరలో ఎక్కడో చూసుంటాం. ఎవ్రీ సింగిల్ డైలాగు, ఎవ్రీ సింగిల్ సీన్లో నేను 20 seconds 30 seconds కూడా కౌంట్ చేసుకుంటా. ఈ 30 secondsలో ఏం పడలేదు, ఈ 30 secondsలో ఏం పడలేదు, 30 secondsలో ఏం పడలేదు. అలా లేకపోతే మన కమర్షియల్ సినిమాని కొట్టలేం అన్నాడా అయిపోయింది సినిమా. సో దానికి చాలా క్రాఫ్ట్ కావాలి, చాలా చిన్న చూపు ఉంటుంది, కానీ దీనికి ఎక్కువ క్రాఫ్ట్ కావాలి. అండ్ ఇది లాంగ్వేజ్లో చాలా తక్కువ మంది ఉన్నారు. లైక్ ఇప్పుడు మనం ఒక కథ చెప్పేటప్పుడు ఒక కాన్సెప్ట్, నేను నిన్న పోస్టర్ ట్రైలర్ కట్ కూడా చెప్పింది అదే. మైకిల్కో భైరవ్కోనో టీజర్ ట్రైలర్ కట్ చేయడం చాలా ఈజీ, పోస్ట్ చేయడం కూడా చాలా ఈజీ. ఏదో ఒకటి ఉంటుంది, విజువల్ బ్యాక్డ్రాప్ ఉంటుంది. ఇలాంటి సినిమాలే కాంప్లికేటెడ్. నేను పర్సనల్గా ఒక సినిమా వ్యూవర్గానే ఐ కైండ్ ఆఫ్ ఫెల్ట్ లైక్ దిస్ జాన్రా ఫిల్మ్ ఒక ఇది మన ఒరిజినల్ ఇది సార్. ఇప్పుడు తమిళ సినిమా కంటూ ఒక కైండ్ ఆఫ్ కల్చరల్ ఒరిజినాలిటీ ఉంది వాళ్ళ సినిమాలకి. మలయాళం సినిమాలకు ఒక కల్చరల్ ఒరిజినాలిటీ ఉంది. కన్నడ సినిమాలు కూడా ఒక ఎవ్రీ లాంగ్వేజ్ హ్యాస్ దేర్ ఓన్ కల్చరల్ ఒరిజినాలిటీ ఓవర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ డెకేడ్స్. తెలుగు సినిమా కంటూ ఒక కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్, సాంగ్స్, ఇమోషన్, ఫైట్స్. ఇది ఎలాంటి కథలో చెప్తున్నావు నేను పక్కన పెడితే, మీరు కల్కిలో చూసుకున్న హీరోయిజం అలాగే ఉంటుంది, పుష్పాలో చూసిన కమర్షియల్ మూమెంట్స్ ఉంటాయి. ఈజ్ ఆల్ వెల్ మేడ్ కమర్షియల్ ఫిల్మ్స్ దర్ ఓన్ టోనాలిటీ సార్. ఈ బీట్ గ్రోయింగ్ ఇయర్స్ నాకు బాగా ఇష్టం. ఇవాళ రోజు నేను చేయడానికి చాలా తక్కువ మంది ఉన్నారు, పర్ఫెక్ట్గా చేసేవాళ్ళు వీళ్ళే. సో దట్ వైజ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ us ఐ ఫెల్ట్ వెరీ లక్కీ. మనం ఏ జానర్ అయితే నేను ఎత్తుకుంటున్నానో ఆ జానర్లో బెస్ట్ టీం నాకు ఈ సినిమా కుదిరారు. అఫ్ కోర్స్ రావు రమేష్ గారు, వర్మ గారు, అంశు గారు అందరూ కలిసి డన్. శివరాత్రి February 26th ఈ సినిమా రాబోతుంది. ఈ మహాశివరాత్రికి Feb 26న